నేటిదిన వాక్య ధ్యానం కొరకు ప్రొవర్బ్స్ చాప్టర్ 12 వర్స్ 24, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనం. శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి పరిశుద్ధాత్మదేవ దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు వారు ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, భూమి మీద ఎవరైతే తమకు అప్పగింపబడినటువంటి పనిని శ్రద్ధగా చేస్తారో వారు ఏలుబడి చేసేవారుగా ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. వాస్తవానికి మానవులను కలుగు చేసినటువంటి దేవుడు, ఆయన వారిని దీవించినటువంటి విధానాన్ని మనం పరిశీలన చేస్తే, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 1 వర్స్ 28, ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం, ఆయన వారిని ఏలుడి అని చెప్పుటను ఇక్కడ మనం గమనించగలం. నిజమే, ఏలుట అనగా పై అధికారులుగా ఉండుట, అనేక బాధ్యతలను వహించుట, ఇలాంటి అనేక అర్థాలను ఇస్తుంది ఈ పదం. నిజమే, భూమి మీద దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రతి పనిలో ఆయన మానవులమైన మనలను కలుగు చేసినటువంటి ఉద్దేశాల్లో ఒకటి ఏంటంటే ఏలుబడి చేయుట. ఈ విధమైనటువంటి స్థితిలో ప్రతి ఒక్కరూ ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుని జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 39 వర్స్ 4, ఆదికాండం 39వ అధ్యాయము 4వ వచనం. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో యోసేపు ఐగుప్తుడైనటువంటి పొతిఫర్ ఇంట నివాసం చేస్తున్న కాలమందు ప్రభువారు యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు అక్కడ వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తుని ఇంట అతడు ఉన్నాడు. అయితే యెహోవా అతనికి తోడై ఉండెనని, అతడు చేసినదంతా అతని చేతులు యెహోవా సఫలం చేసినని అతని యజమానుడు చూచినప్పుడు, అప్పుడు యోసేపు మీద అతని కటాక్షం కలిగి అతడు తన ఇంటి మీద అతని విచారణకర్తగా చేయటను ఇక్కడ మనం గమనించగలం. నిజమే, యోసేపుకు సమస్తమును అప్పగించినటువంటి పొతిఫరు తను ఆహారం తినుట తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించినటువంటి వ్యక్తిగా అతడు ఉండలేదు. నిజమే, ఎంత మాత్రం విచారించక ప్రతిదీ కూడా యోసేపు చేతికి అప్పగించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఆ తర్వాత కాలంలో అతని యజమానుని భార్య యోసేపును పాపము చేటికై ప్రేరేపించినప్పుడు అతడు ఆమెతో చెప్పినటువంటి మాట ఏంటంటే, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు అని కూడా ఇక్కడ తానున్నటువంటి స్థితిగతుల్లో తాను ఏమై ఉన్నాడో యోసేపు ఎంత మాత్రం మర్చిపోక ఆమెకు సమాధానం ఇచ్చుటను మనం గమనించగలం. అయితే తాను చెయ్యని నేరం విషయమై అతనిని చెరసాల్లో వేసినటువంటి ఆ సందర్భంలో, చెరసాల్లో కూడా యోసేపు ఉన్నటువంటి కాలమందు వర్స్ 21, అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. ఈ 21వ వచనంలో ఈ విధముగా ఈ మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, పొతిఫర్ ఇంట ప్రభు తోడుగా ఉన్నారు. ఆ కారణాన్ని బట్టి పొతిఫర్కు అతని మీద కటాక్షం కలిగింది. చెరసాల్లో ఉన్నప్పుడు కూడా ప్రభు యోసేపుకు తోడుగా ఉన్నారు గనుకనే చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగి అతడు కూడా ఆ చెరసాల్లో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించగా వారు అక్కడ ఏమి చేశారో అదంతయు కూడా యోసేపే చేయించేటటువంటి వ్యక్తిగా ఏలుబడి చేయటను ఇక్కడ మనం గమనించగలం. అంత మాత్రమే కాక ఆ తర్వాత కాలంలో బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 41 వర్డ్స్ 43,
అండ్ 44. ఆదికాండం 41వ అధ్యాయము 43-44 వచనాల్లో తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించను, అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లా ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలునైనను ఎత్తకూడదని చెప్పుటను ఇక్కడ మనం గమనించగలం. నిజమే, యోసేపు ఇప్పుడు ఐగుప్తు దేశం మీద ఉన్నతమైనటువంటి అధికారం కలిగినటువంటి స్థానంలోనికి దేవుడు హెచ్చించాడు. ప్రతి విషయంలో యోసేపు ఏలుబడి చేస్తున్నటువంటి వ్యక్తిగానే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ప్రభు అతనికి తోడుగా ఉన్నారు. భూమి మీద మనకు అప్పగింపబడిన ప్రతి పని విషయంలో మనపై ఉన్నటువంటి అధికారులు మనలను పరిశీలించటం కంటే మనకు ఆ పని అప్పగించినటువంటి దేవుడు మనము ఏ విధముగా చేస్తున్నామో ఆయన దానిని చూసి దానికి తగినట్లుగా మన పైన ఉన్నటువంటి అధికారులకు మన మీద కటాక్షము కలుగునట్లుగా చేసి అంచెలంచెలుగా ప్రభువారు మనలను ఆయన అభివృద్ధి చేసి ఏలుబడి చేసే స్థానమందు ఆయన మనల్ని నిలబెట్టేటటువంటి దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఈ సమయంలో తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. బుక్ ఆఫ్ జెరమియా చాప్టర్ 48 వర్స్ 10. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును గాక. చదవబడిన ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. నిజమే, భూమి మీద ప్రతి పని దేవుని దృష్టిలో ఉంది గనుక దేవుడు అప్పగించిన ప్రతి పనిని మనము జ్ఞాపకమందు ఉంచుకుని దానిని శ్రద్ధగా మనం చెయ్యాలి. అది వ్యక్తిగత జీవన విధానమే కానీ, కుటుంబ విషయాల్లో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, పని ఏదైనప్పటికీ భూమి మీద అది దేవుడు మనకు అనుగ్రహించిందే గనుక ప్రతి దానిని మనం శ్రద్ధగా చేయాలి. ఒకవేళ అశ్రద్ధగా చేస్తే ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుని శాపగ్రస్తులం అవుతాం అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభు వాగ్దానం చేసిన ఏలుబడి చేసే ఈ ఆధిక్యత ఇహమందు ప్రభు మహిమార్థమై పొంది అనేకులకు మాదిరికరంగా దీవెనకరంగా మనం ఉండునట్లు విన్న నేటి వాక్య ప్రకారంగా యోసేపు వలె ప్రవర్తించి ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా శ్రద్ధ కలిగి మా ముందున్న జీవిత దినాల్లో అది ఏదైనప్పటికీ నమ్మకంగా మేము మీ దృష్టి ఎదుట చేసి మీరు యోసేపును ఆశీర్వదించినట్లుగా ఆశీర్వాదాన్ని మా జీవిత దినాల్లో మేము పొందుదుము గాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. నేడు మరొక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులు తమ ముందున్నటువంటి కాలములో నిశ్చయముగా మీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రవర్తించి అనేక విషయాలలో మా ప్రియుల అధికారుల గుదురుగాక. నేటి దిన దీవెనలు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవుడితోడు నడిపించునుగాక. ఆమెన్.